హలో హాయ్ వెల్కమ్ టు 360 డిగ్రీ లైఫ్. ఇవాళ మనం స్పెషల్ మసాలా ఇడ్లీ చేసుకుందామండి. మసాలా ఇడ్లీ అనుకుంటున్నారా? వెజ్ ఇడ్లీ, నాన్ వెజ్ ఇడ్లీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. శనగపిండి, మినపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు. వాటిని బాండీలో కొంచెం నూనె వేసుకొని ముందుగా శనగపప్పు వేయించుకుందాం. ఎందుకంటే అది కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అవి వేయించుకోవడానికి చక్కగా దోరగా వేయించేసుకోండి. వేగిన తర్వాత ఒక కప్పుడు మినపప్పు వేసుకోండి. శనగపప్పు కప్పు, మినపప్పు ఒక కప్పు వేసుకోండి. మరి మీ ఇష్టం, ఎంత ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని రెండు కలిపి దోరగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత దానిలో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో 2 months వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. మీరు కావాలంటే దీనిలో మసాలా దోశ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. నేను ఒక 10 వేసాను, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనం కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. అలా నువ్వులు వేస్తున్నాను. నువ్వులు నేను 1/2 cup వేసాను, ఇంకా వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం ఇంగువ వేసాను నేను. ఇంగువ మటుకు వేసుకోండి, బాగుంటుంది. పప్పులు కదా, డైజెస్ట్ అవుతుంది చక్కగా. ఉప్పు వేసుకోండి. అన్నీ కలిపి వేయించేసుకొని మనం గ్రైండర్లో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం పలుకులు ఉండేలాగా, పంట కింద క్రంచీగా తగులుతాయి. సాఫ్ట్ ఇడ్లీలో బాగుంటుంది అన్నమాట. అప్పుడు చూసారా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి. చాలా ఇలా చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఈ మసాలా మనం ఎందులోనే వాడుకోవచ్చు, డ్రై మసాలా. తర్వాత పెనం మీద కొంచెం నూనె రాసేసుకొని ఆ నూనెలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఇష్టం ఏంటన్నా వేసుకోండి. మనం 3 ఇడ్లీలకి నేను వాడుతున్నానండి. 3 ఇడ్లీలకి నేను మీకు చూపిస్తాను. ఇంతవరకు వేసుకోండి, ఇంత కన్సిస్టెన్సీలో వేసుకోండి. ఎన్ని చిన్న ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా అలా వేసుకోండి. వేసుకొని మగ్గనిచ్చేయండి. చక్కగా మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్గా అయిపోవాలి. ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది కదా, అందులో ఇది కూడా సాఫ్ట్గా అయిపోవాలి. కావాలంటే మీరు మూత పెట్టుకొని మళ్ళీ చేసుకోండి. అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇడ్లీ ది బెస్ట్ కాంబినేషన్ కాబట్టి మన ఇష్టం ఎంతన్నా వేసుకోవచ్చు. నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి కొంచెం మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి. మూత పెట్టి చేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం నూరుకున్న మసాలా ఉంది కదండి, డ్రై మసాలా, అది నేను ఒక 2 spoons వేస్తున్నాను 3 ఇడ్లీలకి. మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇంక ఇప్పుడు ఇది మగ్గన అవసరం లేదు, ఆల్రెడీ మనం వేయించిన పొడి కాబట్టి. చూడండి, నేను ఇది 3 భాగాలుగా చేసుకుంటున్నాను. చేసుకొని మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండినండి. మనం మరి కొత్తగా ఏం చేయని అవసరం లేదు. దీన్ని కొత్తిమీర వేసుకోండి కొంచెం దాని మీద. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు పెప్పర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఇడ్లీ వేసుకోండి. ఒక గుండు గరిటెడు వేసుకోండి ఇడ్లీ పిండి. అదిగోండి అలా పిండి వేసేసుకోండి. అంతే. మనం రెగ్యులర్గా మనం ఇడ్లీ కుక్కర్లో చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడతాం కదా, దీనికి అలా ఏం లేదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మీరు చేసేస్తే ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట. అది చక్కగా ఉడికిపోతుంది. మామూలు మన రెగ్యులర్ ఇడ్లీ లాగానే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు అదిగోండి అలాగా. ఇప్పుడు మనం వెనక్కి తిప్పి చూద్దామా ఎంత బాగుంటుందో. అందుకో చూసారా ఎంత అందంగా వచ్చినాయి కదండి. వన్ సైడ్ ఏమో వైట్గా, ఇంకో సైడ్ ఏమో మసాలా లాగా, అన్ని కలర్స్తోని. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఇది. ఇంకా మీరు బయటికి వెళ్ళి తిందామనేసి ఎవ్వరు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు అడగరు. అందరూ ఇడ్లీలే అడుగుతారు రోజు. ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇదే ఇడ్లీ కావాలి అనేసి అని అడుగుతారు. అంత టేస్టీగా, అంత రుచిగా ఉంటుందన్నమాట ఇవి. అంతే, తీసేసుకొని చూడండి. ఒక పక్కన క్రంచీగా ఎంత బాగుందో, ఒక పక్కన క్రంచీగా, ఒక పక్కన సాఫ్ట్గా మసాలా. చూడటానికే ఎంత బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుందండి. ఇందులో కొబ్బరి చట్నీ కానీ మీ ఇష్టం, ఏ చట్నీ అయినా సరే వేసుకొని తినేయచ్చు వీటిని మనం. ఇలానే సేమ్ ప్రాసెస్లోనే మనం ఇప్పుడు నాన్ వెజ్ ఇడ్లీ చేసుకుందాం. దానికి ఏం లేదండి, చికెన్ ముందు బాయిల్ చేసుకున్న చికెన్ అనమాట. సాఫ్ట్గా కొంచెం ఉడకబెట్టేసుకున్నాను ఆ చికెన్ని. దాన్ని చిన్న ముక్కలుగా షెడ్డెడ్ చికెన్ వేసుకొని సేమ్ అదే మసాలా రిపీట్ చేసి అందులో మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాను. చికెన్కి ఇది బెస్ట్ కాంబినేషన్ కాబట్టి నేనేం చేశానంటే బటర్ వేసుకున్నాను. బటర్ కొంచెం చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయిందో. బటర్, కొత్తిమీర వేసేసేయండి ఇప్పుడే. వేసేసుకొని మళ్ళీ దేశీ పొడి నేను తక్కువ వేస్తున్నాను ఇందులో. ఇందాక వెజ్లో ఎక్కువ వేసాను, ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు కదా, అందుకని.
చక్కగా కలిపేసుకొని అన్నీ ఇప్పుడు దీన్ని కూడా అంతే 3 భాగాలుగా చేసుకోండి. 3 భాగాలుగా చేసేసుకొని ఇడ్లీ పిండి వేసేసుకోండి. సేమ్ అంతే ఇందాకలాగానే గుండుగా రొట్టెలు. ఇందులో టమాటాలు ఉల్లిపాయలు వేయాలి అనేసి ఏమి లేదండి. ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఇష్టపడతారు దీన్ని. పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. చక్కగా చేసేసుకోండి. స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా హోటల్స్లో కంటే కూడా చాలా బాగుంటుంది ఇది. ఇవాళ పిల్లలు స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడుతున్నారు కదండి, అంతకంటే టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని తినేసేయండి. ఇది అల్లం చట్నీతో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.